కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ₹1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి అనేది ఒక కుటుంబానికి ఎంతో ముఖ్యమైన విషయం. అలాంటి కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పథకాలను కొనసాగించకుండా హామీలను పక్కన పెట్టడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని ఎలాంటి షరతులు కోతలు లేకుండా యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ పబ్లిసిటీ కొరకని బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించే కొరకు మాత్రమే పనిచేస్తుంది. ప్రజా సంక్షేమం కొరకు అసలే పనిచేస్తలేదు. మరి ఏవైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఇప్పటికే చాలా మట్టుకు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఈ మధ్యన నేనైతే అనుకుంటా కాంగ్రెస్ నాయకులతోనే పిటిషన్ వేయించారు. హైకోర్టులో పిటిషన్ వేయించిన తర్వాత కౌంటర్ వేయమని చెప్పేసి హైకోర్టు వీళ్ళకు జీపీ ద్వారా నోటీసు పంపిస్తే గవర్నమెంట్కు 4 సార్లు నోటీసు పంపిస్తే 4 సార్లు కూడా మరి దాన్ని కౌంటర్ వేయకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి ఆపేసే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేము కలెక్టర్ గారు కూడా ఇక్కడ మేము సభ చేసుకొని కలెక్టర్ గారు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కేసీఆర్ ఏమో గతంలో అడగకపోయినా ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పేద రైతులు తెలంగాణ రాకముందు బాగా అవస్థలు పడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టి మొదట ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత బీసీలకు, తర్వాత అన్ని కులాల వారు ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో అందరికీ కళ్యాణ లక్ష్మి అడగకముందు ఇచ్చినవాడే ఆయన వీడేమో ఉన్నది అని ఎత్తిపడేసి మళ్ళీ మీదికెళ్ళి ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన మాట ఏంది? కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ నువ్వేమిస్తున్నావు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ఆ తులం బంగారం అటెగ్గొట్టేసి ఈరోజు ఉన్న కళ్యాణ లక్ష్మిని కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఊరుకుండేదే ఉండదు. తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నేను కుర్చీ మీదకి కింది గుంచి పడేస్తామని చెప్పేసి నీ లాగులో తొండలు ఇస్తామని చెప్పేసి మరి నేను ఆ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నువ్వు అందరికీ తొండలు ఇస్తావు, నువ్వే పెద్ద గజ దొంగవు, నువ్వే రాష్ట్రాన్ని దోచుకొని తినిపోతున్నావు, నీ లాగులనే తొండలు ఇవ్వాల్సిన పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఆ రకంగా మీరు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా కళ్యాణ లక్ష్మి పథకం కొరకని మేము పోరాటం చేసి అది సాధించే వరకు ఊరుకోమని చెప్పేసి మహిళలందరూ కూడా ఈ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి భవిష్యత్తు ప్రోగ్రామ్స్ పెడితే ప్రభుత్వం పిలుపుని మన బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలయ్యే విధంగా చేసుకోవాలని చెప్పేసి అదే మాదిరిగా తులం బంగారం గురించి కూడా పోరాటం చేద్దామని చెప్పేసి మహిళలు కలిసి రావాలని చెప్పేసి నేను మహిళలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని కౌంటర్ దాఖలు చేసి కళ్యాణ లక్ష్మిలు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.